బీజేపీ ఖాతాలో పడింది అనుకున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అనూహ్య రాజకీయ పరిణామాలకు కేంద్రంగా మారింది. నలుగురు సభ్యుల చేరికతో తాము మ్యాజిక్ ఫిగర్ కు చేరుకున్నామని కమలనాథులు ప్రకటించగా మేయర్ స్థానం దక్కించుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ ఉన్నాక కాంగ్రెస్ ఎలా మేయర్ స్థానం దక్కించుకుంటుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు మంత్రి ప్రకటన వెనుక ఆంతర్యం ఏంటి? తెర వెనుక జరుగుతున్న రాజకీయ సమీకరణాలేంటి? హస్తం పార్టీ అనుసరించబోయే వ్యూహం ఏంటి? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయాలు గంట గంటకు మారుతున్నాయి. ఇండిపెండెంట్లు కీలకంగా మారడంతో ఏ క్షణం ఎవరి బలం పెరుగుతుందో, ఎవరి సంఖ్య తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లకు గాను 30 స్థానాలు గెలిచి అతిపెద్ద పక్షంగా అవతరించింది బీజేపీ. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 స్థానాలు దక్కించుకున్నాయి. మిగిలిన 10 స్థానాలను రెబల్స్, ఇండిపెండెంట్లు కైవసం చేసుకున్నారు. 30 స్థానాలు సాధించిన బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి 4 సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. మేయర్ కుర్చీని కమలం ఖాతాలో వేయాలని బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లు రెబల్స్ పై దృష్టి పెట్టి నలుగురిని తమ వైపు తిప్పుకున్నారు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో ఓట్ల అవసరం లేకుండానే బీజేపీ వశమవుతోందని అంతా భావించారు. ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న మాటలు గందరగోళానికి కారణమయ్యాయి. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి దక్కకుండా కుట్రలు చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు. దీనికి ఊతమిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్లు కొత్త వ్యూహంతో ముందుకు వచ్చాయనే టాక్ మొదలయ్యింది. 2 పార్టీలు కలిసినా మజ్లిస్ పార్టీ మద్దతిచ్చినప్పటికీ మేయర్ స్థానం దక్కించుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి టైంలో బండి సంజయ్ అలా మాట్లాడడం వెనుక కారణాలు వేరే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గెలిచిన ఇండిపెండెంట్ ఒకరిని ముందుకు తెచ్చి అతనికి మేయర్ సీటు ఆఫర్ చేశారట హస్తం నేతలు. అతన్ని మేయర్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. ఆ ఇండిపెండెంట్ తన సహచరులతో పాటు బీజేపీ కార్పొరేటర్లకు కూడా ఫోన్ చేసి తనకు మద్దతివ్వాలని కోరారని బండి సంజయ్ చెబుతున్నారు. బండి సంజయ్ ప్రకటన పొలిటికల్ డైవర్షన్ గా భావించినప్పటికీ దానికి కారణం లేకపోలేదు. ఆల్ ఆఫ్ సడన్ గా మధ్యాహ్నానికి సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్, ఇండిపెండెంట్లు, ఎంఐఎం, బీఆర్ఎస్ కార్పొరేటర్లు క్యాంపులకు తరలి వెళ్లారు. దీన్ని గమనించే బండి సంజయ్ అలా మాట్లాడారని సాయంత్రానికి క్లారిటీ వచ్చింది. శనివారం సాయంత్రం మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ మేయర్ విషయంలో అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదిలేయాలని అన్నట్లు సమాచారం. దాంతో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు. రాత్రికి రాత్రి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయడం మొదలుపెట్టారు. బీజేపీలో చేరిన ఇండిపెండెంట్లను కూడా కాంగ్రెస్ క్యాంపులకు తరలించారని ప్రచారం జరుగుతోంది. మేయర్ రేసులో కాంగ్రెస్ ఉందన్నారు పొన్నం ప్రభాకర్. ఖచ్చితంగా మేయర్ పీఠం దక్కించుకుంటామన్నారు. పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు బీఆర్ఎస్ కార్పొరేటర్లతో చర్చలు జరిపి వారికి డిప్యూటీ మేయర్ పదవిని ఆఫర్ చేసినట్టు సమాచారం. ఇండిపెండెంట్లను తమదైన శైలిలో కన్విన్స్ చేశారట. ఇండిపెండెంట్ కార్పొరేటర్ కొమరయ్యను మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. ఇలా జరిగితే కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతిచ్చిందని అపవాదు రాదనే ప్లాన్ లో భాగంగా ఇలా చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. మేయర్ అయిన తర్వాత అతన్ని అధికారికంగా కాంగ్రెస్ లో చేర్చుకోవాలని భావిస్తున్నారట. బీఆర్ఎస్ మద్దతు ఓకే అయిన తర్వాతే ఈ ప్లాన్ అమలు మొదలు పెట్టారట కాంగ్రెస్ పెద్దలు.